హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో బంతిపూలు. బంతిపూలు అనే ఇంగ్లీష్లో మేరీగోల్డ్ అని, హిందీలో గోదేకా పూలు అని అంటారు. మన దేశంలో విరివిగా వేసే వాణిజ్య పంటలలో బంతిపూలు ఒకటి. ఇవి బంగారు రంగు, పసుపు పచ్చ, నారింజ రంగులు, ఈ 3 కలర్స్లో ఉంటాయండి. భారతదేశంలో పండుగలలో, పూజా సమయాల్లో, పెళ్లిళ్లలో అలంకరణ కోసము ముఖ్యంగా మనకు ఎక్కువగా కనిపించేది బంతిపూలు. ఇవి ఎక్కువ టైము నిల్వ ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని నాటుకోవటానికి 2 రకాలైన పద్ధతులు ఉన్నాయండి. ఒకటి విత్తనాల ద్వారా లేదా కొమ్మల ద్వారా. ఈరోజు వీడియోలో ఈ మొక్కల్ని విత్తనాల ద్వారా, కొమ్మల ద్వారా ఏ విధంగా నాటుకోవచ్చు, దీనికి అవసరమైన సన్లైట్ ఏంటి, వీటికి అవసరమైన సాయిల్ మిక్స్ ఏంటి, వీటి నుంచి ఎక్కువ ఫ్లవరింగ్ తీసుకోవటానికి అవసరమైన ఫర్టిలైజర్స్ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. బంతిపూలు అనేది మన ఇంట్లో పూచిన ఈ రకంగా బాగా విచ్చుకున్న పూలను మనము వాడేసిన తర్వాత, అంటే పూజలకు కానీ లేదా అలంకరణ కానీ వాడేసిన తర్వాత వాటిని బాగా ఎండబెట్టేసుకోవటం. నీడలో ఎండబెట్టుకోవాలండి. నీడలో ఎండబెట్టేసుకున్న తర్వాత వాటిల్లో విత్తనాలు తయారవుతాయి. ఈ విత్తనాలనే మనం జాగ్రత్త చేసుకుంటే ఎన్ని రోజులైనా మనము నిల్వ ఉంచుకోవచ్చు. ఈ విధంగా సీజన్ స్టార్ట్ అయినప్పుడు వీటిని మనము ఈ విధంగా కోకోపీట్లో కానీ ఇసుకలో కానీ వేయటం ద్వారా ఈ విధంగా 3 రోజులకే జర్మినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సంవత్సరం అంతా పూచే పూలే అయినా కూడా వీటికి కరెక్ట్ సీజన్ అయితే జూన్ మధ్యవారం అండి. అంటే 2వ వారం నుంచి దీనికి విత్తనాలు వేసుకోవటానికి కరెక్ట్ సీజను. ఇంకా జూలై ఆ టైంలో మనము ఈ మొక్కల్ని, అంటే ఇలా విత్తనాల ద్వారా వేసుకున్న ఈ మొక్కల్ని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఈ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నేను ఈ మొక్కలన్నింటినీ కూడా విత్తనాల ద్వారా పెంచుకున్న మొక్కలండి. మనము నర్సరీల్లో కొనుక్కున్న లేదా విత్తనాల ద్వారా డెవలప్ చేసుకున్న, లేదా ఇంకొక పద్ధతి కూడా ఉంది, స్టెమ్ కటింగ్ ద్వారా. అది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఈ మొక్కను నాటిన 8 వారాల నుంచే ఈ మొక్క నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే 130-150 రోజుల నుంచి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ బంతిపూలు ఒక్క మొక్క నుంచే ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే మనము ఒక చిన్న టిప్పును ఫాలో అవ్వాలండి. ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే పించింగ్ చేసుకుంటూ రావాలి. ఈ మొగ్గలు స్టార్ట్ అవ్వకముందే వీటిని బాగా పించింగ్ చేసేస్తే అక్కడ నుంచి పించింగ్ చేసిన చోట నుంచి 2-3 బ్రాంచెస్ అయితే రావటం స్టార్ట్ అవుతాయి. తిరిగి ఆ బ్రాంచెస్ 2-3 ఇంచెస్ పెరిగిన తర్వాత వాటిని కూడా పించింగ్ చేసుకుంటూ ఉండండి. కాకపోతే ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ రాకముందే, మొగ్గలు రాకముందే ఈ పించింగ్ అనేది చేసుకుంటూ ఉంటే మొక్క మొదట బుషీగా తయారవుతుంది. బుషీగా తయారైనాక ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి. ఎక్కువ బ్రాంచెస్ నుంచి ఇప్పుడు ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. సో పించింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనము పించింగ్ కాకుండా ఈ మొక్క నుంచి కూడా ఎక్కువ బ్రాంచెస్ కావాలి అనుకుంటే, అంటే ఎక్కువగా మొక్కలు మనం తయారు చేసుకోవాలి ఒక మొక్క నుంచి అంటే కూడా ఈ సైడ్గా వచ్చిన ఈ మొక్కలన్నీ కూడా, ఈ సైడ్ బ్రాంచెస్ అంతా కూడా పించింగ్ ప్లస్ వాటిని నాటుకోవటం కూడా చేసుకోవచ్చండి. ఒక మొక్క నుండి 100ల కొద్ది మొక్కలను మనం తయారు చేసుకోవటానికి కూడా ఇలా పక్క నుంచి వచ్చిన ఈ సైడ్ బ్రాంచెస్ అంతా కూడా మనం కట్ చేసుకోవటం ద్వారా అది పించింగ్ అవుతుంది. ప్లస్ ఆ మొక్కల్ని, ఆ కొమ్మల్ని మనం వేరేగా నాటుకుంటే కూడా 100ల కొద్ది మనము బంతి మొక్కలను అయితే తయారు చేసుకోగలమండి. మనం ఈరోజు వీడియోలో ఇలా పించింగ్ చేసుకున్న ఈ కొమ్మలనైనా లేదా సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకున్న ఈ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నా లేదా నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని పెట్టుకోవాలన్నా అవసరమైన మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇక మట్టి మిశ్రమాన్ని విషయంకి వస్తే, మట్టి మిశ్రమంలో మనము మట్టి అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. మన ప్రాంతంలో ఏ మట్టి దొరికితే ఆ మట్టిని తీసుకోండి. ఇంకా దాంట్లో 50% మట్టి, 50% కంపోస్ట్ తీసుకున్నాను. ఇది కూడా లీఫ్ కంపోస్ట్ అండి. నేను తయారు చేసుకున్న లీఫ్ కంపోస్ట్. మన దగ్గర లీఫ్ కంపోస్ట్ అయినా కానీ, వర్మీ కంపోస్ట్ అయినా కానీ, ఆవు పేడ కానీ, ఏదైనా పశువుల పేడ ఏదున్నా కూడా 50% తీసుకోండి. ఇంకా ఇందులో మనము బాగా మట్టి అనేది బంకగా ఉండకుండా పొడి పొడిగా ఉండడానికి ఇసుక మరియు బియ్యం పొట్టు తీసుకున్నానండి. ఇది 10% తీసుకున్నాను. ఇవి అటు ఇటు ఉండవచ్చు. ఫైనల్గా మన మట్టి మిశ్రమం అనేది పొడి పొడిగా తయారవటానికి అవసరమైనంత ఇది యాడ్ చేయండి. ఎక్కువగా బంకగా ఉంటే ఇంకాస్త ఇసుక, ఇంకాస్త మట్టి, ఇది రైస్ హస్క్ యాడ్ చేసుకోండి. మట్టి అనేది పొడి పొడిగా ఉండడం ద్వారా ఈ రెయినీ సీజన్లో మొక్క అనేది చనిపోకుండా, కుళ్ళిపోకుండా ఉండడానికి, ముఖ్యంగా వేరు వ్యవస్థ చనిపోకుండా ఉండడానికి వీలవుతుంది. ఇంకా ఒక చిన్న కప్పుడంతా నీమ్ కేక్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేశాను.
దీంతో పాటు బోన్ మీల్ కూడా ఇక్కడ ప్రధానమైన పాత్ర వహిస్తుందండి. ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి, ఎక్కువ బడ్స్ వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే మనము నీమ్ కేక్ పౌడర్తో పాటు మనము బోన్ మీల్ కూడా ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ రెయినీ సీజన్లో మొక్కకు ఎలాంటి వేరుకుళ్ళు రాకుండా ఉండడం కోసము కాస్తంత ఫంగిసైడ్ కూడా, సాఫ్ట్ ఫంగిసైడ్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపిన తర్వాత మట్టి మిశ్రమం అనేది ఈ విధంగా ఉండాలి. ఇంత పొడి పొడిగా ఉంటే మనకు ఎంత పెద్ద వర్షాలు పడినా కూడా వేర్లు అనేది కుళ్ళిపోకుండా, ఎంత వర్షం పడినా కూడా కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మట్టి మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ఈ కటింగ్స్ ఉన్నాయి కదండి, వాటికి పక్కన ఉన్న ఈ సైడ్ కొమ్మలన్నీ, సైడ్ ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి. మనము చివరన 1-2 మాత్రమే ఉంచండి. ఇంకా మిగతా ఆకులన్నీ కూడా పక్కన ఉన్నవన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలా అన్ని ఆకులు, సైడ్ ఆకులన్నీ తీసేసిన తర్వాత మనము ఇప్పుడు పాట్ సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పెద్ద పెద్ద పాట్లు తీసుకొని వాటిలో ఈ చిన్న చిన్న కొమ్మ కటింగ్స్ అన్నీ పెట్టకండి. సో మనము 3 to 4 లేదా 5 ఇంచెస్ ఉన్న పాట్లు మాత్రమే తీసుకోవాలి. వీటికి కూడా డ్రైనేజ్ అనేది చాలా చక్కగా ఉండేటట్లు చూసుకొని వాటికి డ్రైనేజ్ మీద ఇలా బొగ్గు అనేది వేసేసాను. బొగ్గు కానీ, ఏదన్నా రాళ్ళు కానీ, ఇసుక కానీ, లేదంటే మనకు చిన్న చిన్నవి అనేది కొబ్బరి పీచు అండి. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కదా, కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతుంటామే, ఆ కొబ్బరి పీచు కూడా వేసేసుకొని తర్వాత దాని మీద ఈ మట్టి అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మట్టి మిశ్రమాన్ని వేసేసుకొని ఇంకా చక్కగా ఈ మొక్కలు, ఈ పిలకలన్నింటినీ, అంటే కొమ్మ కటింగ్స్ అండి, పిలకలు కాదు ఇవి, కొమ్మ కటింగ్స్ అన్నీ కూడా ఇందులో నాటేసుకోవచ్చు. ఇంకా మొక్కను కూడా, అంటే ఇందాక నేను సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకున్న మొక్కలు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా నేను ఇదే మట్టి మిశ్రమంలో నాటుకుంటున్నాను. ఈ మట్టి మిశ్రమం అనేది మనము నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలకైనా లేదా సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకున్న మొక్కలకైనా, మనం ఇంట్లో ఉన్న ఒక మొక్కను 100 మొక్కలు తయారు చేసుకోవడానికి పించింగ్ చేసుకున్నాం కదండి కొమ్మల్ని, ఆ పించింగ్ చేసుకున్న కొమ్మల్ని నాటుకోవడానికైనా చాలా చక్కగా సరిపోతుంది. సో నేను ప్రతి మొక్కను, అంటే నేను ఇప్పుడు సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకున్న మొక్కను పెద్ద కుండీలో నాటేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బాగా పెద్దగా అయిపోయింది కాబట్టి పెద్ద కుండీలో పెట్టుకున్నాను. ఇంకా చిన్న చిన్న కటింగ్స్ అన్నీ కూడా 3 to 4 లేదా 5 ఇంచెస్ పాట్లో పెట్టుకున్నాను. వీటిల్ని పెద్ద పెద్ద పాట్లలో పెంచకుండా ఇలా చిన్న మొక్కల్ని చిన్న కుండీల్లో పెట్టేసి అవి బాగా డెవలప్ అయిన తర్వాత పెద్ద కుండీల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. ఇక ఈ కటింగ్స్ పెట్టుకునేటప్పుడు కూడా చిన్న జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలండి. ఈ కటింగ్స్లో కూడా చిన్న కటింగ్స్, పెద్ద కటింగ్స్ ఉంటాయి కదా, పెద్ద కటింగ్స్ను పెద్ద సైజు, అంటే పెద్ద కాదు, ఒక 5 ఇంచెస్ సైజు కుండీల్లో పెట్టుకోండి. మరీ చిన్న సైజు వాటిని చిన్న కుండీల్లో, అంటే 3 to 4 ఇంచెస్ వాటిల్లో పెట్టుకోండి. అలా సైజుల ప్రకారము ఈ కుండీలను అనేటివి సెట్ చేసుకోండి. చిన్న మొక్కను తీసుకొచ్చి పెద్ద కుండీల్లో నాటేయటం వల్ల ఆ మొక్కకు వాటర్ ఎక్కువైపోతుంది, మట్టి మిశ్రమం అనేది ఎక్కువైపోతుంది. వీటిని ఆ కొమ్మలు, ఆ కటింగ్స్ అనేటివి భరించలేవు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ను మనం ఫాలో అయితే మనము ఫెయిల్యూర్ అనేది, గార్డెనింగ్లో ఫెయిల్యూర్ అనేటివి జరగవండి. సో ఈ చిన్న చిన్న టిప్స్ అంటూ కూడా ఫాలో అవడం ద్వారా మనం మొక్కలను బతికించుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఈ మొక్కల్ని ఏ విధంగా మనము కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలి, మట్టి మిశ్రమం ఏంటి అనేది కూడా తెలియజేశాను కదా. ఈ మొక్క 1 వీక్ అట్లా మనము నీడలో ఉంచేసిన తర్వాత సన్లోకి తీసుకురండి. అంతేకాని వెంటనే ఇమీడియట్గా వీటిని ఎండలో పెట్టకండి. సో 1 వారం రోజుల వరకు ఈ నీడలో ఉంచేసి వాటర్ ఇస్తూ ఉండడం వల్ల ఈ మొక్కలు చక్కగా బతికిపోతాయి. తర్వాత వేరు డెవలప్ అయిన తర్వాత మెల్లగా ఎండలోకి తీసుకురండి. తర్వాత ఈ మొక్క బాగా కొద్దిగా డెవలప్ అయ్యి పెద్దగా అయిన తర్వాత వేరే కుండీల్లోకి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఇంకా పించింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా ఈ మొక్క బుషీగా తయారయ్యి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ వస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఎక్కువగా ఈ మొక్క నుంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చండి. ఈరోజు ఈ మొక్కకి ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ని నేను తెలియచేయడానికి వీడియో పెద్దదైపోయింది. సో మరో వీడియోలో ఈ మొక్కకి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ గురించి తెలియజేస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బై బాయ్.